హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను బండ్లగూడలో ఉన్నాను. ప్రతి ఒక్కరికి హాస్పిటల్ అనేది అవసరంగా మారిపోయింది నవే డేస్. చిన్న పెద్ద అనే తేడా లేదు, అందరిలో ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. బట్ సమస్య వచ్చినప్పుడు మాత్రమే హాస్పిటల్ పరిగెడుతూ ఉంటాం. ఆ టైంలో ఆ టెన్షన్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలో చాలా మందికి అర్థం కాదు. సో రైట్ నౌ నేను క్రయాన్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నానండి. బండ్లగూడలో ఉంది హాస్పిటల్. అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ట్రీట్మెంట్స్ అనేది అందిస్తూ ఉన్నారు. ఈ హాస్పిటల్స్ ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే ఒక కపుల్స్ ఇద్దరు కలిపి హాస్పిటల్ రన్ చేస్తున్నారు. భూపతి గారు అలాగే భావన గారు పాస్ట్ 17 years నుంచి కూడా ఈ ఫీల్డ్లో ఉంటూ ఎంతో మందికి సర్వీస్ చేయడం జరుగుతోంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, మనం కూడా హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు అండ్ మెయిన్గా ఎస్పెషల్లీ ఫీమేల్స్కి ఎలాంటి ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు ఈ హాస్పిటల్కి వస్తే సార్ట్అవుట్ చేసుకోవచ్చో లోపలికి వెళ్ళి మేడంతో మాట్లాడి తెలిసేసుకుందాం. వచ్చేసేయండి. డాక్టర్ భావన మహంకాళి, MBBS MD, ఎయిమ్స్లో చేశారు న్యూఢిల్లీలో. అండ్ FRM, FUP, FMAS అంటే మీకు చెప్పాను ఆల్మోస్ట్. సో నాట్ ఓన్లీ గైనకాలజీ ఇష్యూస్, ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఆమె సార్ట్అవుట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది ఫీమేల్స్కి నవడేస్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇంకా ఆలస్యం చేద్దాం, లోపలికి వెళ్ళి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్, గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. నైస్ టు మీట్ యూ. యా, మీ టూ ఆల్సో. యాక్చువల్లీ హాస్పిటల్ లోపలికి రాగానే ఒక వెరీ పాజిటివ్ వైబ్ ఉండింది. ఐ నో, ఎందుకంటే మీరు అంటే ఆల్మోస్ట్ ఒక 17 years నుంచి మీ ప్రొఫెషన్స్లో మీరు అండ్ భూపతి సార్ ఇద్దరు కూడా బిజీగా ఉన్నా కూడా ఓన్ ఇట్స్ లైక్ బేబీ యాక్చువల్లీ మీకు ఇది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒక న్యూ జర్నీ అని కూడా చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మన అలాంటి ఎంతో మంది ఫీమేల్స్ ఎన్నో ఇష్యూస్తో బాధపడుతున్నారు. సో యాజ్ ఎ గైనిక్ ఆర్ ఇంకా చాలా ఇష్యూస్ గురించి ఈ రోజు మా సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? డెఫినెట్లీ దట్ ఈస్ మై మెయిన్ మోటో. సర్వీస్ టు ద విమెన్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. అదర్వైజ్ దే ఆర్ ద నెగ్లెక్టెడ్ పార్ట్. వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉంటాయి, బట్ వెన్ ఇట్ ఈస్ వెరీ సివియర్, చాలా ఎండ్ స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళు రారు. సో మై మెయిన్ మోటో ఈస్ టు సర్వ్ దెమ్. అందుకే ఫస్ట్ నుంచి వీ హ్యావ్ బీన్ కండక్టింగ్ చాలా క్యాంప్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎన్ని చిన్న ఇష్యూ ఉన్నా కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేసి డిటెక్ట్ చేస్తే వాళ్ళ త్రూ అవుట్ దేర్ ప్రెగ్నెన్సీ కానీ వాళ్ళ రిప్రొడక్టివ్ లైఫ్ కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ అడోల్సెంట్ ఏజ్ గ్రూప్ అంటే టీనేజర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా సాల్వ్ చేస్తే వాళ్ళు యంగ్ ఏజ్ వచ్చేసరికి రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చేసి ప్రెగ్నెంట్ అయ్యే స్టేజ్లో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా తగ్గిపోతాయి. థైరాయిడ్ ఇష్యూస్ కానివ్వండి, PCOS, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, వెయిట్ ఇష్యూస్, ఆల్ దోస్ విల్ బి డెల్ట్ అన్న ఒక మంచి ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ తోటి వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ 10 years బ్యాక్. అండ్ నౌ వీ హ్యావ్ మూవ్ టు అవర్ న్యూ ప్రిమిసెస్ వేరేన్ మీరు చూసుంటారు. యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్, క్లీన్లీనెస్ ఈజ్ ద మెయిన్ మోటో. ఎందుకైనా పేషెంట్ తన ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు క్లీన్ ఎన్విరాన్మెంట్ చూడగానే సగం జబ్బు తగ్గిపోతుంది. మై ఐడియాలజీ ఈజ్ దాట్. సో ఐఎమ్ హ్యాపీ, యూ ఆల్సో ఫెల్ట్ ఇట్ హ్యాపీ. ఎస్. సో మ్యామ్, యాక్చువల్లీ యాజ్ ఎ గైనిక్ ఫస్ట్ మనం ఏంటంటే ప్రతి ఒక్క ఫీమేల్కి ఇప్పుడు లాట్ ఆఫ్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్, స్ట్రెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవన్నీ పక్కన పెడితే ప్రెగ్నెన్సీ విషయంలో ప్రతి ఒక్కరికి ఇట్స్ లైక్ ఛాలెంజ్, న్యూ బర్త్, ఎనీ ఫీమేల్. ఒకప్పుడు ఏంటంటే మదర్ అవ్వడం చాలా ఇట్స్ లైక్ బ్లెస్సింగ్. అందరూ అంటుంటారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లి అయ్యారు అంటే అది భగవంతుడి బ్లెస్సింగ్ కూడా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు నవడేస్ చూస్తుంటే ప్రెగ్నెన్సీ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ చిన్న ప్లాంట్ నుంచి స్టార్ట్ అయితే ఎలా ట్రీ అయితే ఫ్రూట్స్ ఇస్తుందో, సో ఆ ప్రాసెస్ ఈవెన్ ఇట్ హోల్డ్స్ గుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్నీ అక్యుములేట్ అయ్యి వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చేసరికి ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. సో బేసిక్గా మనకి ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల, మదర్ కెరియర్ ఓరియంటెడ్ అయిపోయి కిడ్స్ని టైంకి పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళకి ఏది దొరికితే అది తినిపించడం వల్ల హార్మోనల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అండ్ ఇవన్నీ ఇష్యూస్ స్టార్ట్ అయ్యి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ మీద, వాళ్ళ హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల టైంకి మెన్సెస్ రాకపోవడము, అదే PCODగా టర్న్ అప్ అవ్వడము, తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడము, వన్ బై వన్ ఎవ్రీథింగ్ యాడ్స్ టు ద అదర్ ప్రాబ్లమ్. సో దీన్ని బ్రేక్ చేయాలి అంటే అందరం యాజ్ ఎ హోల్ డాక్టర్ కన్సల్టేషన్ యాజ్ ఎ చైల్డ్ ఉన్నప్పుడు ఎర్లీగానే తీసుకొని వస్తే వీ విల్ కౌన్సిల్ దెమ్ ఎలా హార్మోన్ డిస్టర్బెన్సెస్ని మనము న్యాచురల్ వేలో స్టాప్ చేయొచ్చు అని. దెన్ లేటర్ ఆన్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ తనకే అర్థమవుతుంది ఇలాంటి ఫుడ్ తినకూడదు, నేను అడిక్వేట్గా ఎక్సర్సైజ్ చేయాలి, నా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, ఒక 1-2 hours నేను నా బాడీకి ఇవ్వాలి,
వెయిట్ని కంట్రోల్ పెట్టుకోవాలి, ఎక్సర్సైజ్ వేలో అండ్ మెడిటేషన్, స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఎనీ బాడీ విల్ సఫర్ ఒక లిమిట్కి మించి ఎక్సర్సైజ్ చేయకపోయినా, లిమిట్కి మించి వర్క్ చేసినా. సో ఆల్ దీస్ ఆర్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. దాని కింద ఉన్న చాలా ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకుంటేనే మనం ఫార్వర్డ్గా ముందుకెళ్తాం. ఈ ప్రాబ్లమ్స్ని ఎర్లీగానే స్టాప్ చేయగలుగుతాం. ఓకే మ్యామ్, ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక 90% పీపుల్ గైనిక్ని సంప్రదిస్తూ ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు 90s కిడ్స్లో వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ తక్కువగా ఉన్నట్టు చెప్పచ్చు. ఇప్పుడు ఎవరైతే 2000లోకి వచ్చారో, ఈ టైంలో బార్న్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఎవ్రీబడి విల్ వాక్ గైనిక్. యాక్చువల్లీ అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ని ఒకళ్ళని కన్సల్ట్ అవుతూనే ఉన్నారు మంత్లీ ఏదో ఒక ఇష్యూతో. అంటే మెయిన్గా మీరు అన్నట్టు ఫుడ్ చేంజెస్ వల్లే అంటారా, లేదంటే హెల్త్ మీద ఆ కేరింగ్ లేకపోవడం వల్ల అంటారా, పేరెంట్స్ చూస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల అంటారా? ఎందుకు ఫీమేల్స్లో ఎక్కువగా పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి? ఎగ్జాక్ట్గా నేను ఇదే చెప్పబోతున్నాను. మదర్స్ ఇప్పుడు మదర్ చైల్డ్ని తీసుకొని వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్. ఏంటి అంటే మా పిల్లలు మా మాట వినట్లేదు, ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు, ఏది దొరికితే అది తింటున్నారు. ఇంతకు ముందు అలా లేదు. మదర్ ఏది చెప్తే బేబీస్ వినేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమైపోయింది, సెల్ఫ్ డిపెండెన్సీ ఎక్కువైపోయింది. మదర్ వాళ్ళు కూడా వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో పట్టించుకోకపోవడం వల్ల, ఈ కమ్యూనికేషన్ మిస్ మ్యాచ్ వల్ల స్టార్ట్ అయిన ప్రాబ్లమ్ దాని తర్వాత వేరే ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి కాంప్లికేట్ అవుతుంది. ఇంకా నా దగ్గరికి డెలివరీ తీసుకొస్తున్న మదర్స్, మేము మేడం 9th month వరకు మేము పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళమి, మేము వెళ్ళి పొలాల్లో కూడా పని చేసేవాళ్ళం. ఈ పెయిన్స్ వచ్చినప్పుడు డెలివరీ, వాళ్ళకి నార్మల్ డెలివరీస్ కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు, మా పిల్లలు సుకుమారం మేడం, నొప్పులు భరించలేదు, సిజేరియనే చేయండి. నేను యాక్చువల్లీ మా హాస్పిటల్ పెట్టిన మెయిన్ మోటో నార్మల్ డెలివరీ. నేను ఫెర్నాండోస్ హాస్పిటల్లో వర్క్ చేశాను ఓవర్ 5 years. అంతకుముందు నేను ఎండి చేసిన ఎయిమ్స్లో కూడా యూస్ టు ఫాలో స్ట్రిక్ట్ ప్రోటోకాల్, నార్మల్ డెలివరీ సేఫెస్ట్ ఎప్పుడైనా అని. ఇప్పుడు ఏమైపోయింది, దీనివల్ల వెయిట్ ఇష్యూస్, మదరే బేబీని సుకుమారంగా చూస్తుంది. ప్రెగ్నెంట్ అవ్వగానే మేడం మీరు నమ్మరు, దే స్టాప్ వర్కింగ్, రెస్ట్ సుకుమారం అయిపోయి దే డోంట్ వర్క్ ఓన్లీ. దీస్ ఆల్ ప్రాబ్లమ్స్ లీడ్ టు ల్యాండింగ్ అప్ ఇన్ సిజేరియన్ సెక్షన్. అందుకే సిజేరియన్ రేట్ కూడా పెరిగిపోయింది. మేము నార్మల్ చేద్దామన్నా మా పిల్లలు భరించలేరు, పెయిన్స్ భరించలేరు అన్న ఇంటెన్షన్ ఎక్కువైపోయి దే గో ఫర్ ద సిజేరియన్ సెక్షన్. అట్లా కాకుండా మదర్ మోటివేషన్ ప్రైమ్ ఫ్యాక్టర్, సెల్ఫ్ మోటివేషన్ ఫ్రమ్ ద మదర్ సైడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ అడాల్సెంట్ ఏజ్లోనే, వాళ్ళు టీనేజర్స్గా ఉన్నప్పటి నుంచే ఈ ప్రాసెస్ చేంజ్ అవుతే అల్టిమేట్లీ బ్యాక్ టు ఓల్డ్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అంటారు చూడండి, అలా ఓల్డెన్ ఫుడ్, ఓల్డెన్ షెడ్యూల్ ఈస్ గుడ్. ఇప్పుడు ఏమైపోయింది అంటే వెస్ట్రన్ కల్చర్ అలవాటు అయిపోయి కెరియర్కి ఫోకస్ పెట్టి స్మోకింగ్, ఆల్కహాల్, దీస్ ఆర్ ఆల్ బికమింగ్ మోర్ వేర్ వీఆర్ ఎంకరేజింగ్ విమెన్ ఆల్సో wherein it is spoiling their reproductive health, their own health. So these all, keep new okay, manam career anukuntam, women has to have their own career ani, but it has become a double edged sword wherein they are facing those unnecessary problems. ఫ్రీడమ్ ఎక్కువ అయిపోయిందని ఓపెన్ గా చెప్తున్నారులే మేడం అందరూ. ఏంటంటే ఇప్పుడు కల్చర్ ని అడాప్ట్ చేసుకోవాలి. Smoking, alcohol and addictions, it has become chain smokers కూడా వస్తారు. మ్యామ్ ఒక చిన్న డౌట్, మార్నింగ్ లేస్తే మీరు చాలా అంటే ఫీమేల్స్తో మాట్లాడుతుంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో సమస్యతో వస్తుంటారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయానికి వద్దాం. ఒకప్పుడు ప్రెగ్నెన్సీ ఎట్లాగో అందరికీ తెలుసు, ఇప్పుడు హాస్పిటల్స్ కంటే ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయినాయి. అంటే అదొక బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక సెలూన్, లేదంటే బ్యూటీషియన్, లేదంటే ఒక బొటిక్, తర్వాత ఫర్టిలిటీ సెంటర్, ఐవీఎఫ్ సెంటర్స్ అంటున్నారు. అంత డిమాండ్ ఎందుకు వస్తుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతకుముందు మదర్ ఆర్ ఎనీ విమెన్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అంటే మ్యారేజ్ అయిపోయాక వాళ్ళకి అన్యోన్య దాంపత్యం అంటారు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే హస్బెండ్తో కలిసి ఉండాలని, నైట్స్ 8 hours సౌండ్ స్లీప్ ఉండాలని, ఇంటి పట్టు నుండి ఇంటి పనులు చేసుకుంటూ నైట్ రాగానే హస్బెండ్ తోటి టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సో మీకు విషయం తెలుసా, 2 years ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ కపుల్ వచ్చారు, నేను కన్సీవ్ అవ్వట్లేదు అని. అవునండి, మీరు మీ హస్బెండ్ తోటి ఎన్ని రోజులు సుఖంగా ఉండగలుగుతున్నారంటే, మేడం హార్డ్లీ 1-2 days దొరుకుతుంది, మాకు నిద్రపోవడానికి టైం దొరకట్లేదు అంటున్నారు. చూడండి, అసలు బేసిక్ థింగ్ అంటే ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుందంటే, ఏదో ఒక మంత్ కలిస్తే అయిపోతుంది, బేబీ అయిపోతారో అనుకుంటారా, అక్కడి నుంచే రాంగ్ అవేర్నెస్ ఉంది. ఇప్పుడు వర్కింగ్ కపుల్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడరు, ఫ్రెండ్స్తో మాట్లాడరు, ఎప్పుడు ఆ ల్యాప్టాప్స్ పట్టుకొని వర్క్ చేస్తూ దే డోంట్ నో హౌ టు గెట్ ప్రెగ్నెంట్ కూడా. అలాంటి మినిమల్ నాలెడ్జ్ కూడా లేదు, అండ్ దే డోంట్ హ్యావ్ టైం కూడా.
హస్బెండ్తో స్పెండ్ చేయడానికి. ఆయనది డే షిఫ్ట్ ఉంటుంది, తనదేమో నైట్ షిఫ్ట్ ఉంటుంది. సో అక్కడి నుంచి కౌన్సిల్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. లేదమ్మా మీరు 8 hours సౌండ్ స్లీప్ ఉండాలి, డెఫినెట్గా ఇద్దరు వాకింగ్కి వెళ్ళండి, నట్స్ తినండి, ఏది దొరికితే అది తినకండి, అండ్ మంత్కి 10 to 15 times అయినా హస్బెండ్తో కలిసి ఉండాలి. అంటే ఇమీడియట్గా 2-3 monthsలోనే కన్సీవ్ అవుతున్నారు అండ్ అడిక్షన్స్తో వస్తున్నారు. దాంతో కూడా ఎగ్ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది. ఇంకొక మాట అడగాలి. ఇప్పుడు చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మ్యారేజ్ అయిన ఒక 5 years 6 years కూడా మ్యారేజ్ అయింది, పిల్లలు కావట్లేదు అన్నప్పుడు చెప్తున్నప్పుడు మీరు హ్యాబిట్స్ అడుగుతుంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 70% పీపుల్ ఫీమేల్స్ స్మోకింగ్, డ్రింకింగ్, హుక్కా. ఎగ్జాక్ట్లీ. హుక్కా ఇట్స్ లైక్ కల్చర్ అంటున్నారు. స్ట్రెస్ వల్ల మాకు లాట్ ఆఫ్ టెన్షన్స్ అని చెప్పి అది తీసుకుంటున్నారు. ఈ ఆడవాళ్ళు హుక్కా చేయడం వల్ల, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, స్మోక్ చేయడం వల్ల వాళ్ళ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఏజింగ్ మెయిన్గా. ఇప్పుడు విమెన్ ఏజ్ 20 years or 25 ఉంటే తను స్మోకింగ్ చేయడం ఆల్కహాల్ వల్ల 35 years ఎగ్ క్వాలిటీ ఉంటుంది. అంటే ఎగ్ 35 years ఎగ్ ఎలా అయితే కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అదేదైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయో అది ముందే జరుగుతుంది. అదొకటే కాదు, తను ప్రెగ్నెంట్ అయినా ప్రెగ్నెన్సీ అబార్షన్స్ జరగవచ్చు. అబార్షన్స్ ఒకటే కాదు, సరే కన్సీవ్ అయింది 5th monthలో బేబీకి ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్లో హోల్స్ రావడము, బేబీ గ్రోత్ లేకపోవడము, బ్యాక్ బోన్లో హోల్స్ ఉండడము. వేస్ట్ కదండి. ఇలాంటి అన్నెసెసరీ హ్యాబిట్స్ వల్ల అసలు రికవర్ కాలేనంత డ్యామేజ్ కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. అండ్ ప్యాసివ్ స్మోకింగ్, సరే హస్బెండ్ స్మోక్ చేస్తూ ఉన్నా కూడా సేమ్ ఎఫెక్ట్ విమెన్ ఏదైతే తన పక్కనే ఉన్నారో తన మీద కూడా అదే ఎఫెక్ట్ ఉండి ఇద్దరికి ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, తనకి ఎగ్ కౌంట్ తగ్గడము, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గడం వల్ల కూడా ఇప్పుడు 50% ఇన్ఫర్టిలిటీ ఈ ఇష్యూస్తోనే వస్తున్నారు. ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నారు కదా, ఐవీఎఫ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఓకే నార్మల్ అనేది పక్కన పెట్టేశారు. ప్రతి ఒక్క రిలేషన్ ఇప్పుడు న్యాచురల్గా లేదు, ఎగ్జాక్ట్లీ టెక్నికల్గానే వస్తుంది. అది మనం అడాప్ట్ చేయాలి. ఆల్మోస్ట్ ఏఐలో కూడా బ్రతుకుతున్నాం కాబట్టి సో అడాప్ట్ చేయాలి. ఈ ఐవీఎఫ్ సెంటర్స్ గ్రోత్ ఎక్కువ పెరిగిపోతుంది. ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది, పిల్లలకి అంటూ ఉన్నారు. ఇంక ఫ్యూచర్ మనం ఇంకా ఇదే పద్ధతి అనండి, మన పాత పద్ధతి మళ్ళీ రాదా? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరి ఆ బాండింగ్ వల్ల కిడ్స్ అంటారు, బట్ ఇక్కడ బాండింగ్ వల్ల కిడ్స్ రావట్లా, మిషన్స్ వల్ల కిడ్స్ వస్తున్నాయి, టెక్నాలజీ వల్ల కిడ్స్ వస్తున్నారు. టైం అనేది అసలు మేనేజ్, వాళ్ళకి కావాల్సి వచ్చిన టైంలో పిల్లలు కావాలి. అవును, ఏం చెప్తారు? సో దానికోసము మెయిన్ నేను అదే చెప్పాను, ఓల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అని. అందరూ హెల్దీ హ్యాబిట్స్. మనకి ఎప్పుడైతే అడ్వాంటేజ్ ఉందో మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి, అంటే రైట్స్ ఉన్నాయి. మనం ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. మనం ఫ్యూచర్ జనరేషన్కి ఏమి ఇవ్వబోతున్నాము అని మనల్ని చూసి మన పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు. సో అక్కడ గ్రాస్ రూట్లో విమెన్లో చేంజెస్ వస్తే కంపల్సరీగా, అంటే అందరినీ అనట్లేదు నేను, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళలో కొంచెం ఎక్కువ ఉంది అంటున్నాను. సో కిడ్స్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ మదర్స్. వాళ్ళ మదర్ ఎలా ఉండే అన్నది ఆలోచించుకొని ఆ పద్ధతిలో కెరియర్ని కూడా డెవలప్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ. అంటే ఇలా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా నేను ఏం సజెస్ట్ చేస్తున్నాను అంటే, మేము కొత్తగా ఎంబ్రియో ఫ్రీజింగ్ అని, పార్ట్నర్ ఉన్నారు ఇప్పుడే రెడీగా లేము, సో ఇంకా బేబీ కోసం పోస్ట్పోన్ చేయకుండా ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఎంబ్రియోస్ ని మేము ఫ్రీజ్ చేసి పెడతాము. వెన్ ఎవర్ షీ వాంట్స్ టు గెట్ ప్రెగ్నెంట్, మదర్ ఎప్పుడు అవుతుందో అప్పుడు మళ్ళీ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కొత్తగా 35 years old మదర్ కి మళ్ళా ఎగ్స్ ఐవీఎఫ్ చేసి సక్సెస్ అవ్వడం కంటే వాళ్ళు మ్యారేజ్ అయిన వెంటనే ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్నా అవి కన్సెప్షన్ రేట్ బాగుంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది నవడేస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సెప్షన్ చెప్తున్నారు మ్యామ్. యాక్చువల్లీ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 30 దాటితే పిల్లలు పుట్టరు, మనం ఒక 5 ఏళ్ల ముందు విన్నమాట. అవును, ఇప్పుడు 35 years దాటిందంటే నెక్స్ట్ ఇంకా పిల్లలు పుట్టరు మీకు అని చెప్తూ ఉన్నారు. పెళ్లిళ్ళు చేసేసుకోండి, 35 ఏళ్ళ అయినా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు అని అన్న మాట బయట వినిపిస్తూ ఉంటుంది. బట్ సెలబ్రిటీస్ చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ వెరీ డిఫరెంట్. వాళ్ళు మంచి ప్రోటీన్ ఫుడ్ తింటారు, టైం కన్నీ మేనేజ్ చేస్తుంటారు. వాళ్ళు 40-45లో కూడా కిడ్స్ని కన్న వాళ్ళు ఉన్నారు మనం చూసినట్లయితే. కరెక్ట్. అప్పుడప్పుడు ఏమంటారంటే సెలబ్రిటీలే ఈ 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు, పిల్లలకి అంటున్నారు, మనం ఎందుకు చేయలేమన్న మాట తీసుకొస్తారు. ఎగ్జాక్ట్లీ. సో కామన్ మెన్ కి సెలబ్రిటీకి ఉన్న డిఫరెన్సియేషన్ ఏంటి? నిజంగానే ఏ ఏజ్ వరకు బిఫోర్ వరకే పెళ్లి చేసుకోవాలి, ఏ టైంలో ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, ఒక ఏజ్ దాటిపోతే పెళ్లి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాదు అనేది ఏ ఏజ్ అసలు? సో 35 years వరకు విమెన్ ప్రెగ్నెంట్ అయినా హెల్తీ ప్రెగ్నెన్సీ ఉంటుంది. 35 తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి, కానీ కాంప్లికేషన్స్ పెరుగుతుంటాయి. బీపీ రావడం, షుగర్ రావడం, అబార్షన్స్ అవ్వడము, బేబీ డెత్ అయిపోవడము, లేదా ముందే సర్జరీస్, ప్రీటర్మ్ బేబీస్ అంటారు,
అంటే ముందే డెలివరీ చేసి NICUలో 2-3 months బేబీని ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. సో 35 years బిఫోర్ నేను చెప్పేది ఏంటంటే 1 kid కావాలంటే 35 yearsలో ప్రెగ్నెంట్ అవ్వచ్చు, అంటే బిఫోర్ 35. 2 kids అంటే 30 నుంచి స్టార్ట్ చేయాలి, 3 అంటే 25 నుంచి స్టార్ట్ చేయాలి. బికాస్ ఒక బేబీకి ఇంకొక బేబీకి అట్లీస్ట్ 3 to 4 years గ్యాప్ ఉంటుంది కాబట్టి. సో ప్రతి విమెన్ ఒక అసెస్మెంట్ ఉండాలి తనలోనే, నాకు ఎంత పెద్ద ఫ్యామిలీ కావాలి, కెరియర్ మీద మనకి ఎంత మంచి గోల్స్ ఉంటాయో. యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఐ సజెస్ట్ హ్యావ్ ఎ రిపరేటివ్ ప్లాన్ ఆల్సో. సో నాకు 1 kid కావాలి, సో నేను 35 years కల్లా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నాకు 2 కావాలంటే మాత్రం నేను 30 నుంచే స్టార్ట్ చేయాలి అని. ఇలాంటివి కొన్ని ఎవరో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే బెటర్. బట్ 35 మేము 45 years వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాం విత్ IVF ప్రాసెస్. బట్ దానికి తోడు మేము వాళ్ళకి కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం కూడా చూస్తాం. సేఫ్గా ఇది అయిపోయాక కూడా కెరియర్ చేసుకోవచ్చు అన్న భావన విమెన్లో ఉంటే తర్వాత ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశం ఉండదు. అండ్ నేను లోపలికి రాగానే, హాస్పిటల్ లోపలికి రాగానే ఇంకొక మిరాకిల్ వర్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కనేటప్పుడు లోపల బేబీ ఎలా ఉంది అని చూసుకోవాలని ఉంటుంది. కరెక్ట్. మామూలుగా చూపిస్తుంటారు, ఆ వాటర్ బబుల్ లాగా ఎట్లుందో బేబీ గ్రోత్ చూసి మాత్రమే తెలుస్తుంది. కానీ మీ దగ్గర ఒక డిఫరెంట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఉండింది. బేబీ బిఫోరే చూడొచ్చు, అంటే పుట్టక ముందే బేబీ ఎట్లా ఉంటుందో మేము చూపిస్తాం. అంటే అది బాయ్ గర్ల్ చెప్పం, కానీ బేబీ ఎలా ఉంటుందో ఎలా పుడుతుందో మీకు చూపిస్తామని అని అన్నారు. సో అది నిజంగా వెరీ షాకింగ్ థింగ్ అనమాట యాక్చువల్లీ. సో ఏంటి అసలు అది ఎలా? సో బేసిక్లీ నేను ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. అంటే బేబీ పుట్టబోయే బేబీకి ముందే మనము బేబీ టమ్మీలో ఉన్న బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెడ్ ఫార్మేషన్ డిఫెక్ట్స్ అంటాము, బ్యాక్ బోన్ ఫార్మేషన్ డిఫెక్ట్స్, హార్ట్లో హోల్స్ ఉండడము, హ్యాండ్స్ లెగ్స్ ఫార్మేషన్, ఇంకా ఏదైనా అవయవాలలో లోపాలు ఏమైనా ఉంటే మనము ముందే స్కాన్లో ఐడెంటిఫై చేస్తాము. అది 5th monthలో టీఫా స్కానింగ్ అంటాం. ఎవరి దగ్గరైనా టీఫా మెయిన్ స్కాన్. బట్ మేమేంటంటే NT స్కాన్ అని 3rd monthలో కూడా బేబీ అవయవాల చెకప్ చేసి ఎర్లియస్ట్ డిటెక్షన్ 3rd monthలోనే మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో అలాంటి హైలీ టెక్నికల్లీ వెరీ గుడ్ మెషిన్ మేము తీసుకున్నాం అనమాట. వేరిన్ వీ కెన్ షో ద బేబీస్ ఫేస్ ఇన్ దిస్ వే బిఫోర్ ద బేబీ ఈజ్ బార్న్ ఓన్లీ. దీంట్లో మేము NT స్కాన్, అదే మీకు చెప్తున్నాను, 3rd monthలోనే ఈ లోపాలు ఏమైనా ఉన్నా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. మదర్కి ఇది చాలా బెస్ట్ అడ్వాంటేజ్. 5th monthలో, 6th monthలో, 7th monthలో తెలిసినప్పుడు ఇండియన్ లా ప్రకారం 5th month తర్వాత టర్మినేషన్ చేయమన్నమాట, చేయకూడదు, కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అదే మనం 3rd monthలో ఐడెంటిఫై చేస్తే మదర్కి ఈజీగా ఉంటుందన్నమాట అబౌట్ చేయాలనుకున్నా కూడా. సో ఇలాంటి మెషిన్ తోటే వీ కుడ్ ఐడెంటిఫై దాట్. ఓకే. సో నాట్ ఓన్లీ దిస్, ఎక్కువ అంటే బేబీకి హార్ట్ లోపల హోల్స్ ఏమన్నా ఉన్నా కూడా అడ్వాన్స్డ్ స్కాన్ ఎక్విప్మెంట్ తోటి, ఈ మెషిన్లో ఉన్న ఈ ప్రోబ్స్ తోటి వీ కెన్ డూ ఫీటల్ ఎక్కువ అనమాట. ఓకే. లోపల బేబీ గ్రోత్ కావచ్చు, ఏమైనా ఇష్యూస్తో బాధపడుతున్నా అది ముందే అంటే బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మీరు మిషనరీ ద్వారానే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అంటారు కదా మ్యామ్, అవును, అవి కూడా మనం ఇందులో చూడొచ్చా? సో ప్రీమెచ్యూర్ ఏంటంటే బేబీ మదర్కి ఉన్న హై రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, బీపీ ఎక్కువ ఉండడము, షుగర్ ఎక్కువ ఉండడము, దాని వల్ల డెలివరీ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో బేబీస్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ అందులో చెక్ దీంట్లో మనం ఐడెంటిఫై చేసి ముందే మదర్ కి పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తాము. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, బేబీ పుట్టిన తర్వాత శ్వాస ఆడట్లేదు అని, అప్పుడు రిఫర్ చేయాల్సి వస్తుంది వేరే సెంటర్స్ కి. మనం ముందే ఐడెంటిఫై చేస్తే ఏ సెంటర్లో అయితే ఆ ప్రాబ్లమ్స్ ని ట్యాకిల్ చేస్తారో మదర్ అండ్ బేబీని ఇద్దరిని ముందే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అప్పుడు వీ కెన్ జస్టిఫై బోత్ మదర్ అండ్ బేబీ. సో అలాంటి కొన్ని కండిషన్స్ మిస్ అవుతాయి వేరే మెషిన్స్ లో అయితే ఎలాంటి మెషిన్ లో అయితే అన్ని మనం డిటెక్ట్ చేయగలమో అదే మెషిన్ ని వీ హ్యావ్ గాట్ ఇన్ టు అవర్ సెంటర్. ఓకే. ఇప్పటి వరకు మీరు ఇట్లా అంటే ఈ మిషన్ తో స్కాన్ చేసి బేబీని ముందే లోపల ఎలా ఉన్నారో చూస్తూ పేరెంట్స్ కి చూపిస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఎట్లుంటది? ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రాడినరీ. ఇలా చూస్తుంటేనే చాలా అమేజింగ్. మదర్స్ ఆర్ వెరీ హ్యాపీ, దే స్టార్ట్ క్రయింగ్. నిజం. ఇంత అప్పటి వరకు కొంతమంది మదర్స్ ఏంటంటే దే జస్ట్ ఇమాజిన్ నా బేబీ ఎలా ఉంటారు అన్నది. వన్స్ ఐ షో దెమ్ దిస్ నా ఒక రిలీఫ్ వస్తుంది. అండ్ మదర్ కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది అనుకోండి, బీపీనో, థైరాయిడ్, షుగర్, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వన్స్ ఐ షో దెమ్ దట్ సీ యువర్ బేబీ ఈజ్ లైక్ దిస్ అనగానే వాళ్ళకి ఒక స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. ఓహో నా బేబీ చాలా బాగున్నారు. ఇది జస్ట్ 3D పిక్చర్, 4D లో బేబీ మూవ్మెంట్స్ కూడా కనిపిస్తాయి అనమాట. సో మదర్ కి ఆ మూవ్మెంట్ చూపించగానే ఇంకా ఫీల్ వస్తుంది. అలా మిడ్ నైట్ లో కూడా పేషెంట్స్ వచ్చి మేడం మీ మెషిన్ లో నాకు చూపించండి మేడం ప్లీజ్ అని చెప్పి మరి రిక్వెస్ట్ చేసుకొని స్కాన్స్ చేయించుకొని వెళ్తుంటారు. ఇక్కడ ఫేస్ రివీల్ అవుతుంది. ఇవేంటివి లైక్
లెగ్స్ హ్యాండ్స్ ఎల్బోస్. ఓకే, ఇట్లా బేబీ పుట్ బోత్ ద హ్యాండ్స్ లైక్ దిస్. ఇట్లా ఓకే డన్. లెగ్స్ వచ్చి మనకి కింద ఉంటది. సో మనం మొత్తం బేబీని చూపించలేమన్నమాట. దట్ మనకు ఒక ఫ్రేమ్ ఉంటది కదా, దట్ ఫ్రేమ్స్ లో మనం ఒక్కొక్క ఫ్రేమ్ చూపిస్తాము. బాయ్ ఆర్ గర్ల్ అస్సలు రివీల్ చేయరు. దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. నెవర్ ఓకే, వి కాంట్ రివీల్. సూపర్. మీరు మాట్లాడుతూ ఉంటుంటే అంటే కొన్ని విషయాలు ఏంటంటే కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవాలని ఉంటుంది. సో లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది యాక్చువల్లీ మీ దగ్గర, అందుకే పేషెంట్స్ కూడా అంత హ్యాపీగా చెప్తూ ఉన్నారు. ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఇవన్నీ ఓకే. ఇప్పుడు నవడేస్ చూస్తే అందరికీ పీసీఓఎస్, థైరాయిడ్ ఈ స్టేజెస్లో ఎక్కువ ఫీమేల్స్ ఉంటున్నారు. అసలు ఇవి రాకుండా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, మోడిఫికేషన్ చేంజ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని మీట్ అవుతారు, మిమ్మల్ని కలుస్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా డిజైన్ చేస్తారు మీరు? నేను అదే మెయిన్ ఎక్సర్సైజ్, బాడీకి ఎక్సర్సైజ్ మ్యాండేటరీ. మనకి ఉన్న ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఎక్సర్సైజ్ చేస్తే నాట్ ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫుడ్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఏం తిన్నామమ్మా అంటే మేడం రైస్ కర్రీ అని చెప్తారు. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. దాంతోపాటు అడిక్వేట్గా ఫ్రూట్స్ టైంకి తీసుకున్నామా, స్ప్రౌట్స్, వెజ్జీస్, సలాడ్స్, కర్డ్, మిల్క్, అడిక్వేట్ ప్రోటీన్, మైక్రోన్యూట్రియన్స్ అంటాం, అది మన ఇమ్యూన్ పవర్ని పెంచేస్తుంది. ఇవన్నీ అడిక్వేట్గా బాడీలో ఉంటే ఏ ప్రాబ్లం అయినా, అసలు పీసీఓడి హైపోథైరాయిడ్ ఏంటి, అది కాకుండా ఏ ప్రాబ్లం అయినా తట్టుకునే శక్తి బాడీకి ఉంటుంది. అప్పుడు మెడిసిన్స్ వరకు పోనవసరం లేదు. ఎన్ని మెడిసిన్స్ వేసుకుంటాము పేషెంట్స్కి? ఒక 10 మెడిసిన్స్ దే ఆర్ ఆల్ దేర్ ఇన్ ద ఫుడ్. అవన్నీ ఫుడ్లో నుంచి వచ్చినప్పుడు మనం ఒక 10 మెడిసిన్స్ వేసుకునే అవసరం పడదు. సో ఐ సజెస్ట్ యాజ్ మచ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్, యాజ్ మచ్ గ్రౌండ్ టు బ్యాక్ టు ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ ఫుడ్. కానీ ఏదైనా కూడా అలా మనం అడిక్వేట్గా చేయగలిగితే డెఫినెట్లీ దెర్ విల్ ఎండ్ టు నాట్ ఓన్లీ వాట్ యూ సెడ్, ఎవ్రీథింగ్, దెన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, డైరెక్ట్ గా వచ్చి నార్మల్ డెలివరీ చేయించుకొని వెళ్తారు. ఓకే మ్యామ్, ఇప్పుడు హాస్పిటల్స్ అనేది కమర్షియాలిటీ పెరిగిపోయింది, మీకు కూడా తెలుసు. బయట అందరూ కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే భయానక సిచ్యువేషన్స్. అంటే మనకి ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలాబరేట్ చేసి ఇంత ప్రాబ్లం చూపించి అంటే మన సిచ్యువేషన్ని వాళ్ళు కమర్షియల్ చేసుకుంటున్నారు అన్న మాట వినిపిస్తోంది. బట్ హాస్పిటల్స్ అనేది జెన్యూన్గా ఉంటే, ట్రీట్మెంట్ అనేది నిజంగా అంత జెన్యూన్గా అఫోర్డబుల్ ప్రైస్ ఇస్తుంటే ఒక మౌత్ టాక్ ద్వారా ఖచ్చితంగా టాక్ అనేది వెళ్తూ ఉంటుంది, నాట్ ఓన్లీ ప్రమోషన్ కాకుండా. కరెక్ట్. సో ఇప్పుడు చూస్తున్న హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారిపోయింది, ప్రైజెస్ మారిపోయినాయి, భయం వేసేస్తుంది అందరికీ కూడా. మీ హాస్పిటల్స్ నుంచి మీరిచ్చే ట్రస్ట్ ఏంటి, నమ్మకం ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో మెయిన్ మన మోటో ఏంటి అంటే యాజ్ లెస్ ప్రైసింగ్ యాజ్ పాసిబుల్. మీరు చూస్తే వేరే దగ్గర 2-3,000 ఉండే స్కాన్స్ వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 800 to 1,000 రూపీస్. ఏంటంటే ఇంటెన్షన్ బెస్ట్ క్వాలిటీ సర్వీస్ విత్ లెస్ ప్రైస్లో ఇవ్వాలి అన్న ఇంటెన్షన్. అండ్ మీకు ఎక్కడికన్నా వెళ్ళండి, నవ్ డేస్ ఎవ్రీ పర్సన్ సిజేరియన్. ఫస్ట్ నుంచి నేను పెట్టినప్పటి నుంచి కూడా మా మెయిన్ మోటో, మేడం మా పాపకి నార్మల్ వద్దు అన్నా కూడా వీ యూస్ టు కీప్ బ్యాక్కి మేము ఒక ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. దాంతో పెయిన్లెస్ నార్మల్ డెలివరీస్ కూడా అయిపోతాయి. అంటే పెయిన్ ఒక్కటే కదండి మీకు ప్రాబ్లం, సో లెట్ మీ గివ్ పెయిన్లెస్ నార్మల్ డెలివరీ అని పెయిన్లెస్ నార్మల్ డెలివరీ కూడా చేశాము. సో నార్మల్ అయితే తనకి ఫ్యూచర్కి కూడా చాలా అడ్వాంటేజ్. పాపం ఇప్పుడు సిజేరియన్ వల్ల ఎనీ మదర్ ఈజ్ గెట్టింగ్ ఓన్లీ 2 డెలివరీస్. పాపం తనకి ఇంకొకటి చేద్దామన్నా కూడా బికాస్ 2 సిజేరియన్సే మ్యాక్సిమం, ఇంకా 3rd వద్దు అని. అదే నార్మల్ని చేస్తే వాళ్ళకి ఫ్యూచర్కి కూడా 2-3 బేబీస్ అవ్వాలన్నా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. నార్మల్ డెలివరీ మా మెయిన్ ఇంటెన్షన్. అండ్ యాజ్ లో మెడికేషన్ యాజ్ పాసిబుల్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. 10 మెడికేషన్స్ ఇస్తే ఏవి పనిచేయవు. అట్లా కాకుండా న్యాచురల్ వేస్లో ఎలా మనం దాన్ని క్యూర్ చేద్దాము అని. అండ్ మినిమం ఎక్స్పెన్సెస్తో పాపం పేషెంట్ వస్తే ఏది అవసరమో టెస్ట్ అదే చేయాలి, ఏ మెడిసిన్ అవసరం అయితే అదే చేయాలి. అండ్ మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఇది చేయడం వల్ల నీకు మళ్ళీ రాదమ్మా ఇది. సో న్యాచురల్ వేస్ ఆఫ్ మెథడ్స్లో ఎలా అయితే తనని నేను క్యూర్ చేయాలనుకుంటున్నామో దట్ వాజ్ మై మెయిన్ ఇంటెన్షన్. ఫస్ట్ మేము పెట్టినప్పటి నుంచి కూడా మీరు వస్తే నా పేషెంట్కి 1 hour కౌన్సిలింగ్ ఉంటుంది. సో వేరే దగ్గర అట్లా కాదు. సో డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఏంటంటే కౌన్సిలింగ్ వల్లనే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఓకే డన్. అయితే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నవడేస్ ఫీమేల్స్ ఏంటంటే కొంచెం ఈ ఫ్రీడమ్ వల్ల కూడా కొన్ని లైన్స్ అనేది క్రాస్ చేస్తూ ఉన్నారు.
బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలో మనందరికీ తెలుసు. బట్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్లో కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, అందుకని కొన్ని అబోషన్స్ ఇవన్నీ కూడా అంటే మల్టిపుల్ పార్ట్నర్స్తో వాళ్ళ యొక్క రిలేషన్ అనేది కొనసాగుతుంది. ఇది ఖచ్చితంగా స్టాప్ చేయాలని ఎంతో మంది చెప్తూ ఉన్నారు. ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తున్నారు, బిఫోర్ అయితే జాగ్రత్త తీసుకోవట్లేదు. ఏదైతే తెలుసో తెలియకో ఈ మల్టిపుల్ పార్ట్నర్స్తో ఆ ఇంటమసీ ఉండడం వల్ల లైఫ్ అంతా కెరీర్ అంతా స్పాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా అది బాడీ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తే మన ఫీమేల్ బాడీ ఎంత పొల్యూట్ అయిపోతుంది ఈ మల్టిపుల్ పర్సన్స్తో ఇంటమసీ అనేది చేయడం వల్ల యాజ్ ఎ డాక్టర్? సో డెఫినెట్లీ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడము ఫస్ట్ మోస్ట్ థింగ్ ఫర్ ఇన్ఫెక్షన్స్. జెనిటల్ ట్రాక్ట్ ఎలా అంటే వెరీ సెన్సిటివ్, మినిమల్ ఇన్ఫెక్షన్కి కూడా డ్యామేజ్ అయిపోతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్ ఉంటుంది, ట్యూబ్స్ ఉంటాయి, ఓవరీస్ ఉంటాయి. ఈ ఏరియాస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఫైబ్రోసిస్ అంటే బ్లాక్స్ వచ్చేస్తాయి. దానివల్ల ఫ్యూచర్లో తనకి ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఫస్ట్ ప్రాబ్లం. సరే, ఏ ఇన్ఫెక్షన్ వచ్చింది, అది ఎలాంటి ఇన్ఫెక్షన్ వల్ల తన లైఫ్కి కూడా థ్రెటనింగ్ ఉంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ని మనం వెనక్కి కూడా క్యూర్ కూడా చేయలేము. అలాంటివి హెచ్ఐవి ఎయిడ్స్ వన్ ఆఫ్ ద థింగ్. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వస్తే వీ కాంట్ క్యూర్, నో. సో అది అవాయిడ్ చేయడమే బెటర్. సరే, ప్రొటెక్షన్ వాడి చేసినా కూడా దెర్ ఆర్ సర్టెన్ ఇన్ఫెక్షన్స్ ఫ్యూచర్లో తనకి బేబీ అవ్వడానికి కష్టం, అయినా కూడా అబార్షన్స్ అవ్వడం కష్టం. ఇదేంటంటే క్షణిక ఆవేశం అంటారు కదా, అట్లా క్షణిక సుఖం కోసం చేసే ఇలాంటి మల్టిపుల్ పార్ట్నర్స్ చేసేటప్పుడు ఇట్ విల్ బి గుడ్ ఆర్ ఇట్ విల్ బి గివ్ హ్యాపీనెస్ ఆర్ సమ్ అదర్ థింగ్. కానీ ఫ్యూచర్లో తన ప్రెగ్నెన్సీ రావడానికి కానీ అండ్ వచ్చినా కూడా అబార్షన్స్ అవ్వడానికి కానీ చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. డెఫినెట్లీ ఐ డిస్కరేజ్. నాట్ ఓన్లీ దట్, సరే ఇవన్నీ రాలేదు అనుకుందాం, వజనల్ డిశ్చార్జెస్ nowadays lot of issues. 50% of the my OPD is 50% vaginal discharges because of only this. కరెక్ట్ సెక్షువల్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం కానీ లేదా వాళ్ళకి అవేర్నెస్ లేక మల్టిపుల్ సెక్షువల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం వల్ల 50% డిశ్చార్జ్. మీరు నమ్మరు, ఆఫ్టర్ 35-40 years దే ల్యాండ్ అప్ ఇన్ క్యాన్సర్స్ ఆల్సో. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వైరస్, ఇట్ ఈస్ వెరీ కామన్ విత్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ దట్ విల్ లీడ్ టు హ్యావింగ్ అ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ద ఫ్యూచర్. ఆల్మోస్ట్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్ ఎప్పుడు చూస్తున్నాం ఫీమేల్స్లో ఎక్కువగా అన్మ్యారీడ్ పీపుల్లో చూస్తున్నాం ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. సో బికాస్ ఆఫ్ దిస్, సో ఎర్లియస్ట్ ఈజ్ ద బెస్ట్. సో ఐ సజెస్ట్ have one partner, healthy sexual relationship and a good reproductive future. Thank you ma'am, thank you so much, such a lovely interaction with you actually. So infertility గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ప్రెగ్నెన్సీ గురించి చెప్పారు, PCOS, థైరాయిడ్. ఫీమేల్కి ఒక ఏజ్ దాటిన తర్వాత ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే మీ దగ్గరికి రావాలి అన్న ఒక ఆలోచన అయితే నాకే కలుగుతుంది. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఎందుకంటే మీ దగ్గర లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, దట్ టు ఎక్విప్మెంట్ ఉంది. అండ్ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించకుండా ఫస్ట్ స్టార్ట్, తప్పు తెలియక చేసినా కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఎండ్ అనేది ఉండాలని క్లారిటీ అనేది ఉండింది. సో ఎనీవేస్, మా సుమన్ టీవీలో చాలా మంది హెల్త్ వీడియోస్ చూస్తూ ఉంటారు అండ్ మీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో తప్పకుండా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఎస్ గైస్, చూస్తున్నారు కదా భావన గారు. ఆల్మోస్ట్ మీరు ఒక ఈ వీడియో మొత్తం చూస్తే ఫీమేల్కి సంబంధించి నవ్వేడేస్ ప్రతి ఒక్కరు PCOS, హైపోథైరాయిడ్ అండ్ ఎన్నో సమస్యలు అండ్ ప్రెగ్నెన్సీ మ్యారేజ్ అయిన తర్వాత రావట్లేదు, ఒకవేళ వచ్చిన తర్వాత మధ్యలోనే అబార్షన్ అవుతుంది అని ఎంతోమంది బాధపడుతున్నారు. దట్టు నార్మల్ ప్రెగ్నెన్సీ రాకుండా IVF సెంటర్స్ ద్వారా ఎన్నో IVF సెంటర్స్కి వెళ్ళిపోయి ట్రై చేసి మళ్ళీ ఎగ్ ఫామ్ అవ్వలేదు, ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, మళ్ళీ అది డిజేబుల్ అయిపోయిందని కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఎస్పెషల్లీ ఫీమేల్స్, ప్లీజ్ కాంటాక్ట్ భావన గారు. అండ్ నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ నెంబర్ కూడా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 17 years నుంచి ఈ ఇద్దరు కపుల్, సో వాళ్ళ ఫీల్డ్లో ప్రొఫెషన్లో బిజీగా ఉంటూ కానీ సర్వీస్ చేయాలి అంటే వాళ్ళు, అంటే ప్రతి ఒక్కరు మనం చూస్తాం డాక్టర్ అంటే ఇట్స్ లైక్ గాడ్ యాక్చువల్లీ. సో ఆ వేలోనే ఇంత కమర్షియాలిటీ ఉన్న టైంలో కూడా సర్వీస్ ఓరియంటెడ్గా వాళ్ళ యొక్క న్యూ జర్నీ హాస్పిటల్ వాళ్ళకు కూడా అది ఒక ఇట్స్ లైక్ బేబీ అనమాట. సో మీ ఫ్యామిలీలో మెన్స్ ఆర్ ఫీమేల్స్, ఎస్పెషల్లీ కిడ్స్ అండి, కిడ్స్ విషయంలో అయితే పర్ఫెక్ట్ పర్సన్ ఎవరు ఉన్నారంటే మన అభి సార్ యాక్చువల్లీ. అండ్ మీరు ఏ ఇష్యూతో బాధపడుతున్నా మీ ఫ్యామిలీలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు మన హాస్పిటల్కి హ్యాపీగా వచ్చేయచ్చు. సో హాయ్ సార్.
హాయ్ హాయ్ హాస్పిటల్ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ఎన్వైరన్మెంట్ బాగుంటేనే ముందు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అండ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి అండ్ ఇప్పుడు మొత్తం హాస్పిటల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం యాక్చువల్లీ. చాలా చాలా బాగుంది సార్ హాస్పిటల్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ కిడ్స్కి మీరు సూపర్ డూపర్ ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పి బయట కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అందరికీ ఏంటంటే పెద్దవాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఒకరు కాకపోతే ఒకరిని ట్రీట్ చేస్తారు. చిన్నపిల్లల విషయంలో పేరెంట్స్ కూడా ధైర్యం చేయలేరు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళడానికి. మీరు కిడ్స్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవడంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో మీ జర్నీ అంటే ఎలా స్టార్ట్ చేస్తారు అసలు? నా జర్నీ అంటే సిన్స్ 2009 I joined my MD Pediatrics. Since then I'm with pediatrics only. Okay, I have done my masters from Sri Devaraj Urs Academy of Higher Education 2012 అది అయిపోయింది. ఆ తర్వాత నేను ఐ వర్క్డ్ ఇన్ కపుల్ ఆఫ్ హాస్పిటల్స్ లైక్ రెయిన్బో, ఫెర్నాండెస్. ఆఫ్టర్ దట్ విత్ ప్యాషన్ ఆఫ్ టీచింగ్ ఐ జాయిన్ షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అక్కడ నేను సిన్స్ దెన్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్. అండ్ ప్రొఫెసర్ అంటే ఫస్ట్ అసిస్టెంట్. ఐ ట్రావెల్ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ అసిస్టెంట్, ఫాలోడ్ బై అసోసియేట్, ఫాలోడ్ బై ప్రొఫెసర్. And meanwhile I got a job in central government under Ministry of Health and Family Welfare. But అది కూడా నేను ఆప్ట్ చేసుకోలేదు యాజ్ విత్ మై చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టీచింగ్ అండ్ పేషెంట్ కేర్ ఇక్కడ. సో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ షాదాన్ ఇన్స్టిట్యూట్ ఐ కేమ్ టు అండర్స్టాండ్ దట్ ఇక్కడ బండ్లగూడలో చాలా రిక్వైర్మెంట్ ఉంది. చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు, ఎస్పెషల్లీ స్పెషలిస్ట్ లేక చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. సిటీకి వెళ్ళడం, నీలోఫర్కి వెళ్ళడము, లేకపోతే అపోలో, యశాద, రెయిన్బోన్ ఇట్లా వేరే వేరే వెళ్ళడం గమనించి ఈ ప్లేస్ అయితే ఐడియల్గా ఉంటుంది, ఇక్కడ పబ్లిక్ని మనం బాగా సర్వ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ క్రేయాన్స్ హాస్పిటల్ ఐ హావ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2017. Since for the last decade we are serving here for public in and around బండ్లగూడ, జాగీర్. ఇక్కడ మా సర్వీసెస్ ఎట్లా అంటే అండి, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేకపోతే కన్సీవ్ కానీ ఒక ఉమెన్ వస్తే ఫ్రమ్ దేర్ హర్ జర్నీ స్టార్ట్స్. అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ తర్వాత తన యాంటీనటల్ చెకప్స్ కానీ, తర్వాత డెలివరీ టైంలో ఉండే థింగ్ కానీ, తర్వాత డెలివరీ అయినాక బేబీని చూసుకోవడము, ఆ తర్వాత బేబీ యొక్క గ్రోత్ కానీ, వ్యాక్సినేషన్ కానీ అంతా కంప్లీట్గా ఆల్ అండర్ వన్ రూమ్. అండ్ వీఆర్ నాట్ వన్ మ్యాన్, వీఆర్ ఏ కపుల్ ఆఫ్ డాక్టర్స్. ఐ హ్యావ్ టైడ్ అప్ విత్ కపుల్ ఆఫ్ అనస్థెటిస్ట్ అండ్ వీ హ్యావ్ 2 గుడ్ గైనకాలజిస్ట్స్. దాంతోపాటు మాకు వేరే అలైడ్ స్పెషాలిటీస్ కూడా నా ఫ్రెండ్స్ ఉండడం వల్ల మీకు అన్ని సర్వీసెస్ మేము ఒకటే ప్లేస్లో ఇవ్వగలుగుతున్నాం. అంటే ప్రాబ్లం ఏదైనా కూడా వన్ స్టాప్ సొల్యూషన్ లెక్క. ఎస్ ఎస్పెషల్లీ రిలవెంట్ టు మదర్ అండ్ చైల్డ్, తల్లికి బిడ్డకి ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ కన్సెప్షన్ నుంచి. ఓకే, దట్ సో స్వీట్. సో డాక్టర్, యాక్చువల్లీ ఇప్పుడు పిల్లలంటే మనం చాలా ఇష్టంగా ఉంటాం. ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. మనం ఎలా మారుతున్నామో పిల్లలు కూడా చాలా మారుతూ ఉన్నారు. వాళ్ళ ఆహారపు అలవాట్లు, బిహేవియర్స్, వాళ్ళల్లో కూడా ఇష్యూస్ పెరిగిపోతూ ఉన్నాయి. పెద్దవాళ్ళంటే చెప్పుకోగలుగుతాం, పిల్లల విషయంలో మనం చెప్పుకోలేం. ఎస్పెషల్లీ మీరు కిడ్స్ విషయంలో స్పెషలిస్ట్ కాబట్టి ఇప్పుడు వస్తున్న కిడ్స్లో ఎలాంటి ఇష్యూస్తో ఉన్న వాళ్ళు మీ దగ్గర వచ్చి అప్రోచ్ అవుతున్నారు? నా దగ్గర వచ్చే పిల్లలు చాలా వైడ్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు మేడం. అది సింపుల్ జలుబు దగ్గు నుంచి మొదలు పెడితే విరోచనాలు కావచ్చు, జలుబు దగ్గు కావచ్చు, కింద పడి సడన్గా బిడ్డ ఇంజురీ వల్ల రావచ్చు, లేకపోతే ఫిట్స్ తోటి రావచ్చు, అన్కాన్షియస్ అయి రావచ్చు, దమ్ము, ఆయాసం, లంగ్ అండ్ రిలేవెంట్ ప్రాబ్లమ్స్, అలాంటి ప్రాబ్లమ్స్ తోటి రావచ్చు. బట్ ఎటువంటి కేసెస్ అయినా మేము హ్యాండిల్ చేయగలుగుతాము. పెడియాట్రిక్ ఎమర్జెన్సీస్ అయితే అన్నీ చూడగలుగుతాము. దాంతోపాటు వాళ్ళ యొక్క గ్రోత్ కానీ, వాళ్ళ యొక్క వ్యాక్సినేషన్ కానీ ఇవి కూడా హ్యాండిల్ చేయగలుగుతాము. ఇంకా ఏమైనా స్పెషలిస్ట్ కేర్ ఉన్నా అది కూడా చేయగలుగుతాం పిల్లలకి ఇక్కడ. ఈ మధ్యకాలంలో ఎంతోమంది క్లయింట్స్ వస్తూ ఉంటారు, బట్ కొన్ని క్లయింట్స్ని టేకప్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసి మేము సక్సెస్గా ముందుకెళ్ళామని చెప్పుకునే ప్రతి ఒక్క హిస్టరీ ప్రతి ఒక్క డాక్టర్కి ఉంటుంది. 17 years నుంచి మీరు ఇదే సెలెక్ట్ చేసుకుని ఇందులోనే ముందుకెళ్తూ ఉన్నారు. ఎనీ ఎగ్జాంపుల్స్ అంటే ఏమైనా కొన్ని కేస్ స్టడీస్ అంటే పీపుల్స్ నుంచి ఏం చెప్తారు ఎగ్జాంపుల్స్? చాలా ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే. ఈ మధ్యలో జరిగిన ఒక కేసు ఏంటంటే, యూజువల్గా మనం ఏంటిది పిల్లల రంగానే డెంగ్యూ అనో, టైఫాయిడ్ అనో, మలేరియా అనో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చూస్తాం. ఇలా కాకుండా వెరీ రేర్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. లెప్టోస్పైరిస్ అని, రికెట్షియల్ ఫీవర్ అని ఇలాంటి డిసీజెస్ని కూడా మనం డయాగ్నోస్ చేయడం జరిగింది. ఇవేంటంటే ఇప్పుడు ఉదాహరణకి లెప్టోస్పైరిస్ తీసుకున్నాం అనుకో, ఇది ఒక
ర్యాట్ కానీ ఒక క్యాటిల్ యూరిన్ ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అన్నట్టు. ఆ బాబు ఆ చైల్డ్ పర్టికులర్ చైల్డ్ ఐ రిమెంబర్, ఆ బాబు ఏంటంటే ఆ ముందు ఫ్యూ డేస్ హీ వెంట్ ఫర్ స్విమ్మింగ్ వెళ్ళడం వల్ల అక్కడ వాటర్ కంటామినేటెడ్ కావడం వల్ల క్యాటిల్ యొక్క యూరిన్ తోటి తద్వారా ఈ బాబుకి ఈ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. దాన్ని మనము 3-4 డేస్ టైం తర్వాత డయాగ్నోస్ చేయడం జరిగింది. దాని యొక్క ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన విధంగానే రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉండే. సో ఇది ఒక ఎగ్జాంపుల్ లెప్టోస్పిరిసిన్ డిసీజ్. సిమిలర్గా మనము రికెట్షియల్ ఫీవర్ కూడా ఇలాంటిది ఒక డిసీజే. దీన్ని కూడా మనము చాలా మంది డాక్టర్స్ ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లో డయాగ్నోస్ చేయలేకపోవచ్చు, మేము కూడా. బట్ ఒక 3-4 డేస్ అయ్యి ఎవాల్యుయేషన్లో దాన్ని కూడా కనుక్కోవడం జరిగింది. ఇంకా చెప్తే సడన్ ఎమర్జెన్సీస్ కూడా, ఇప్పుడు ఒక బాబు హీ కేమ్ విత్ ఎలక్ట్రిక్ షాక్ అండి, ఆల్మోస్ట్ కార్డియాక్ అరెస్ట్, ఆల్మోస్ట్ గుండె ఆగిపోయే పరిస్థితులు మా దగ్గరకు వస్తే మేము సిపిఆర్ చేసి బేబీని రికవర్ చేసి బేబీని ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ చైల్డ్ మా ఫాలోఅప్లో కూడా ఉన్నాడండి. తర్వాత వెరైటీ ఆఫ్ పాయిజనింగ్స్ ఎట్లాగో వస్తుంటాయి. ఏదో పిల్లోడు నానమ్మ ట్యాబ్లెట్లు మింగిండనో, లేకపోతే ఇంట్లో ఉన్న ఈ ఆల్ అవుట్ ఫినైల్ దాగిండనో, దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆల్సో వీఆర్ డూయింగ్. ఇట్ కెన్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ ఏదైనా పాయిజన్ కావచ్చు, ఏదైనా తినకూడదు కావచ్చు, ఏదైనా కూడా వీఆర్ డూయింగ్. ఇది కాకుండా ఫారిన్ బాడీస్ వస్తుంటారు పిల్లలు, చెవులో ముక్కులో ఏదో పెట్టుకున్నారు, అలాంటి కేసెస్ అన్నీ కూడా వీఆర్ హ్యాండ్లింగ్ వెరీ వెల్. కానీ ఈ మధ్యకాలంలో ఇవి చూస్తున్నాం డాక్టర్. యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రమంలో ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో నోట్లో మింగేయడము, ముక్కులో పెట్టుకోవడం, చెవుల్లో పెట్టుకోవడం, సో అవి బయటికి రాలేకపోవడం. మొన్న ఒక బాబు వైరల్ అయింది ఒక చిన్న వీడియో, ఆడుకునే క్రమంలో ఒక యాక్టివిటీ ఇట్లా ఉండిపోయి తీయడానికి కూడా చాలా కష్టతరం అయిపోయింది. సో చిన్న పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఆ సందర్భంలో మనకు కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది. అలాంటి కేసెస్ ఇప్పుడు లైక్ ఏదైనా ఏ రబ్బర్ లేదా సంథింగ్ వాట్ ఎవర్ మీరు అన్నట్టు షర్ట్ బటను తెలియక మింగేస్తుంటారు, దాన్ని మళ్ళీ మీరు ఎలా సార్ట్అవుట్ చేస్తారు అలాంటి ఇష్యూస్తో మీ దగ్గరికి కిడ్స్ పేరెంట్స్ వస్తే? మనం ఇక్కడ ఫస్ట్ చూసేది అంటే ఆ ఫారిన్ బాడీ ఏంటిది, అది ఎక్కడ ఉంది. సపోజ్ ఆ ఫారిన్ బాడీ కనుక ముక్కులో కనుక చెవులో కనుక ఉంటే మనం దాన్ని ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఒకవేళ అది వాడు మింగేస్తే బొజ్జులోకి వెళ్తే దాన్ని మేము అసెస్ చేస్తాం, అది ఎటువంటి ఆబ్జెక్టు, అది ఏ లెవెల్లో ఉంది, దానికి అవసరమైతే ఎక్స్రే కూడా తీయడం, స్కానింగ్ చేయడం అది జరుగుతుంది. దాని యొక్క ఇంపాక్ట్, సపోజ్ ఉదాహరణకు ఒకసారి ఒక బాబు బ్యాటరీ మింగొచ్చాడు. ఎస్, ఆ బ్యాటరీ ఏంటంటే టాక్సిక్ కెమికల్ రిలీజ్ చేస్తుంది. అయితే అది ఇమీడియట్గా తొలగించకపోతే అక్కడ పేగుకు అనే డ్యామేజ్ జరిగి అక్కడ ఒక అల్సర్ ఏర్పడి లేదా ఇంకా పర్ఫరేట్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఇలాంటి టాక్సిక్ పదార్థాలు కనుక మింగితే దాన్ని ఇమీడియట్గా తొలగించే ప్రయత్నం చేస్తాం. లేదు దీనివల్ల ఎలాంటి నష్టం లేదు, ఇది ఒక చిన్న రబ్బర్ ముక్క, ఇది మింగడం వల్ల నష్టం ఏం లేదంటే దానికి మనం వెయిట్ అండ్ వాచ్ అంటే మదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కౌన్సిల్ చేస్తాం. అమ్మ రోజు మోషన్ అనేది చెక్ చేసుకోండి, ఆ మోషన్లో ఇది వచ్చేస్తుంది, దాని ఫాలోఅప్లో మనకు తెలిసిపోతుంది. ఇది మనము ఫారిన్ బాడీస్ విషయంలో మనం చేసేది. అండ్ పిల్లలు ఏంటంటే సార్ పెరిగే క్రమంలో వాళ్ళు ఏంటంటే బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, జ్యూసెస్ కానీ ఇవే కావాలంటున్నారు. ఇలాంటి ఫుడ్ మరి స్టార్టింగ్లోనే ఉంటే వీళ్ళకి 25-30 ఏజ్ వచ్చేపాటికి ఎలాంటి ఇష్యూస్ బేర్ చేస్తారు? ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 30-35 వచ్చిన తర్వాత ఎన్నో ఇష్యూస్, లాట్ ఆఫ్ ఇష్యూస్ మనం బేర్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల. సో నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతుంది? మెయిన్ థింగ్ ఏంటంటే ఈ జంక్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్గా తినడం వల్ల తాత్కాలిక నష్టంతో పాటు లాంగ్ టర్మ్ సీక్వెల్ కూడా ఉండే అవకాశం జరుగుతుంది. అంటే మెటబాలిక్ డిసీజ్ అంటాం, అంటే మనకి లాంగ్ టర్మ్లో బీపీ కానీ, షుగర్ కానీ, ఒబెసిటీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవి మనము అంటే ఇప్పుడు ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ దృష్ట్యా కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. బట్ మనం మ్యాక్సిమం ఎంత అవాయిడ్ చేయగలిగితే ఇలాంటి జంక్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ అది మంచిది. నేను నా పేషెంట్స్కి ఒకటే చెప్తుంటాను, సింపుల్ థింగ్ ఏంటంటే ఫ్రెష్ కాయగూరలు, ఫ్రెష్ ఆకుకూరలు మార్కెట్ నుంచి మనకి ఏదో వస్తుందో దాన్ని మనం పిల్లలకి ఇవ్వాలి. ఏదైతే మనకు జనరల్ స్టోర్కో సూపర్ మార్కెట్కో వెళ్ళి ప్రాసెస్ అయ్యి కంపెనీకి వెళ్ళి ప్రాసెస్ అయ్యి వస్తుందో టిండ్ ఫుడ్ అంటాం, బిస్కెట్స్ అంటాము, చాక్లెట్స్ అంటాము, చిప్స్ అంటాం, కుర్కురే, ఇవన్నీ మనం అవాయిడ్ చేయగలిగితే మన పిల్లలకి ఇప్పుడు రాదు ఇబ్బంది, పెద్దగైనాక కూడా వాళ్ళు మెటబాలిక్ డిసీజ్ నుంచి సఫర్ కాకుండా ఉంటాం. ఓకే. అండ్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ గల్లీకి ఒక చోట ఎక్కువ ఉండి కనిపిస్తూ ఉన్నాయి. మనమే వెంటనే పని చేసుకోలేక కపుల్ ఎలా అయిపోయారంటే ఇద్దరు బిజీ విత్ వర్క్ యాక్చువల్లీ. సో వాళ్ళతో పాటు పిల్లలకు కూడా ఫ్రైడ్ రైస్ అని, బిర్యానీ అని అలవాటు చేసేస్తూ ఉన్నారు. సో ఈ ఏజ్ నుంచి అలాంటి ఫుడ్ అనేది వాళ్ళు ఇంటేక్ తీసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తాయంటారా? మీరేం చెప్తారు యాక్చువల్లీ ఫుడ్ విషయంలో, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి? సింపుల్, ఫాస్ట్ ఫుడ్ అంటేనే ఫాస్ట్, సో ప్రాబ్లమ్స్ కూడా ఫాస్ట్గా వస్తాయి. సో మీరు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. తప్పదు అన్నప్పుడు పర్వాలేదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ఫుడ్ను మీరు ఇంట్లో చేసుకోండి, మీకున్న ఇంగ్రీడియంట్స్ తోటి. యూ వాంట్ టు మేక్ పానీపూరి, మీరు పానీపూరి ఇంట్లో తయారు చేసుకోలేరా? సో ఆ పానీపూరిని మీరు ఇంట్లో తయారు చేసుకొని ఇవ్వండి పిల్లలకు. మీరు చోలే బొత్తరా ఉంటుంది, దట్ యూ కెన్ మంచిగా మీరు ఇంట్లో తయారు చేసుకొని ఇవ్వచ్చు. అండ్ మెయిన్గా ఇప్పుడున్న
జెన్సీ కిడ్స్ ఎట్లున్నారు సార్? ఎందుకంటే వాళ్ళు ఏడిస్తేనే మనం టీవీ చూపించడమో ఫోన్ ఇచ్చేయడమో చేతికి ఇచ్చేస్తున్నారు, రైట్? పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నారు ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్లే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని. ఏజ్లో పెద్దగా ఉన్న వాళ్ళే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి అన్నం తినిపించాలన్నా కూడా ఫోన్ ఇచ్చేసి అట్లా ఫుడ్ పెట్టేస్తున్నారు. వాళ్ళ మాట కూడా వినట్లేదు యాక్చువల్లీ. ఇలా కంటిన్యూగా పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి ఆ స్క్రీన్ టైం ఎక్కువ వాచ్ అయ్యేలా చూస్తూ అట్లా అంటే మిషన్స్ మీద డిపెండ్ అయ్యే ఉన్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు వస్తాయి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ స్క్రీన్ టైం అనేది మనం లిమిట్ చేసుకోవాలి. డైలీ ఒక 45 minutes to 50 minutes పెట్టుకోవచ్చు. అది కూడా ప్రిఫర్లీ టెలివిజన్ ద్వారా, నాట్ బై గివింగ్ గ్యాడ్జెట్స్. అంటే వాళ్ళకి ఐప్యాడ్ అనో మొబైల్ అనో ఇవ్వకండి. అది ఏమైపోతుందంటే హ్యాండింగ్ ఉంది కదా అని పిల్లలకి ఈజీగా ఇచ్చేస్తారు. దానికి వాళ్ళకు అడిక్షన్ అయిపోతుంది. ఎప్పుడు పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ పేరెంట్స్ బిజీగా ఉన్నారని వాళ్ళు ఫోన్ కానీ గ్యాడ్జెట్ కానీ ఓపెన్ చేసుకొని వాడడం జరుగుతుంది. సో వాళ్ళకు ఒక స్క్రీన్ టైం అనేది ఫిక్స్ చేయండి. ఎంత టైము, ఏ టైము, ఎస్ డైలీ ఈవినింగ్ 5 to 6 లేదా 4:30 to 5:30 అట్లా టైం పెట్టుకొని ఆ ప్రకారం టీవీలో చూపించండి. అది కూడా చైల్డ్ కంటెంట్, అంటే కార్టూన్స్ కానీ పిల్లలకి మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యేటట్టు, ఫైన్ మోటార్ కానీ గ్రాస్ మోటార్ కానీ ఇట్లా స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యేటట్టు ఆ విధమైన వీడియోస్ చూపించండి. దీని ఇంపాక్ట్ లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే ఈ మధ్యలో పిల్లలు చాలామంది మీరు చూస్తే చాలా క్రాంకీగా అయిపోవడం, ఇరిటబుల్గా అయిపోవడం, హైపర్ యాక్టివ్ అయిపోవడం, మనం దాన్ని ADHD అంటాము, తర్వాత ఆటిజం అంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైతుంటాయి. దీని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ పిల్లల ఎదుగుదల మీద బోత్ ఫిజికల్గా మెంటల్గా ఉంటుంది. సో ఇది ఎంత మటుకు మనం అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఒక ఇష్యూస్తో ఎక్కువగా బాధపడుతున్నారు. ఆటిజం వచ్చిన తర్వాత ఆ పిల్లలతో వాళ్ళు అంటే లైఫ్ స్టైల్ నార్మల్గా ఉండదు. పాపం వాళ్ళ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కిడ్స్ని వదులుకోలేరు. వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి. కొంతమంది అఫోర్డబుల్ ప్రైజెస్ మా దగ్గర లేవని ఆ పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే గ్రోత్ వాళ్ళకి తెలియదు. ఆటిజం వచ్చిందన్న కూడా కొంతమంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి ఆ ఇష్యూతో బాధపడుతున్నారని తెలియదు. సో అసలు ఆటిజం లక్షణాలు చెప్పండి. ఒకవేళ ఆటిజం వస్తే మన హాస్పిటల్ క్రయాన్స్కి వస్తే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి విజిట్ చేసేలాగా ప్రైజెస్ ఉంటాయా? ఎస్. సో ఈ మధ్యలో ఇంతకుముందు మనం చూసినట్టయితే ఆటిజము ఎప్పుడో ఎక్కడో ఎవరికి చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ వల్ల, ఈ అర్బనైజేషన్ వల్ల ఈ ఆటిజం కేసెస్ అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. అంటే మీరు అన్నట్టు కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా వాటిని గుర్తించలేరు. సో ఇక్కడ ఏంటంటే మేము కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనేవి ఉంటాయి మా దగ్గర. మేము పేరెంట్స్ కనుక వస్తే మేము ఎడ్యుకేట్ చేస్తాం. ఏ టైంలో ఏ ప్రాబ్లం ఉంటే డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా కూడా మా దగ్గరకు రావాలి. ఆ విధంగా మనం ఎడ్యుకేట్ చేయగలిగి వాళ్ళని ఎర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏం చేస్తామంటే ఐడెంటిఫై చేసినాక వాళ్ళకు కొన్ని డెవలప్మెంటల్ సెంటర్స్ ఉంటాయి వేర్ వీ హ్యావ్ గాట్ టైడ్ అప్. అక్కడికి వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల, వాళ్ళకి ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేయడం వల్ల తల్లిదండ్రులకు కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ డైలీ యాక్టివిటీ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు ఈ టైంకి డయాగ్నోస్ చేయలేకపోతే వీళ్ళ వర్క్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది, పిల్లలకు కూడా ఎదుగుదల బాగా డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే. సో ఫైనల్గా మన క్రయాన్స్కి వస్తే ఎస్పెషల్లీ కిడ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? పేరెంట్స్ ఏ విధంగా వాకింగ్ అనేది ఉంటుంది? సే సంథింగ్ సార్. పిల్లలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వీఆర్ ఆల్వేస్ దేర్. 24/7 వీఆర్ ట్రైన్డ్ ఇన్ హ్యాండ్లింగ్ ఎమర్జెన్సీస్, మై సెల్ఫ్ అండ్ మై టీమ్. ఏ విధమైన ప్రాబ్లం కావచ్చు, రెస్పిరేటరీ ఇష్యూస్ కావచ్చు, న్యూరలాజికల్ ఇష్యూస్ కావచ్చు, ఎమర్జెన్సీస్, పాయిజనింగ్స్ కావచ్చు, ట్రామా కావచ్చు, ఏదైనా గ్రోత్ డెవలప్మెంట్ కావచ్చు, వ్యాక్సినేషన్స్ కావచ్చు. సో వీఆర్ దేర్ హియర్. అన్ని రకమైన ప్రాబ్లమ్స్ని మేము హ్యాండిల్ చేయగలుగుతాం పిల్లలకు. ఆల్ అండర్ వన్ రూఫ్ మీకు అయిపోతుంది. వెరీ రేర్లీ వీ మే హ్యావ్ టు రెఫర్ యూ ఫర్ వెరీ రేర్ ప్రాబ్లమ్, బట్ 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి వీ కెన్ హ్యాండిల్ హియర్ ఓన్లీ. ఓకే. అండ్ ఎస్పెషల్లీ భావన మ్యామ్ గురించి కూడా మాట్లాడాలి. అండ్ గైనిక్ ఇష్యూస్, ఫర్టిలిటీ ఇష్యూస్, వాట్ ఎవర్ మీ ఫీమేల్కి ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా సార్ట్అవుట్ చేసే సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి వన్ స్టాప్ సొల్యూషన్గా. ఉమెన్స్కి ఎట్లాంటి వాకింగ్స్ ఉంటాయి ఇక్కడ? ఉమెన్ కూడా యాజ్ ఐ టోల్డ్ మేడం, ఫస్ట్ ఒకవేళ వాళ్ళు పిల్లలు ప్లాన్ చేసుకున్న టైం నుంచి రావచ్చు మా దగ్గరికి. అంటే ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్లో ఉన్న ఒక ఆవిడ వచ్చినా కూడా మేము అక్కడి నుంచి వీ కెన్ స్టార్ట్ అవర్ ట్రీట్మెంట్. అంటే మనం ఏదో వస్తుందని కాదు, ఏది రాకుండా కూడా మనం ముందే నివారించడం. ఉదాహరణకు ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ సప్లిమెంట్ చేయడం వల్ల పుట్టపోయే బిడ్డకు కూడా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావు. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం, దాన్ని కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఏ యంగ్ మ్యారీడ్ కపుల్ నుంచి మనం స్టార్ట్ చేస్తే వాళ్ళకు పిల్లలు న్యాచురల్గా అయినా పర్వాలేదు, లేదు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా పర్వాలేదు. దాని తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి యాంటీనేటల్ చెకప్స్ కావచ్చు, డెలివరీలో ఉండే ఇబ్బందులు కావచ్చు, ఇవి ముందే డయాగ్నోస్ చేయడము, దాన్ని నివారించవచ్చు. మళ్ళీ డెలివరీ అయినాక బేబీని ఎట్లా చూసుకోవాలి, బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రాకుండా ఏమేమి చేయవచ్చు, తర్వాత బేబీ యొక్క గ్రోత్, వ్యాక్సినేషన్, ఇక్కడ మొత్తం ఇట్స్ ఏ కంప్లీట్ జర్నీ.
ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ యాక్చువల్లీ. అండ్ ఒక మంచి హాస్పిటల్ని ఎక్కడున్నామో మేము కూడా ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకుని మా సుమన్ టీవీ ఆడియన్స్ కూడా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు చెప్పినట్టు కిడ్స్కి సంబంధించి ఉమెన్కి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా చక్కగా మన హాస్పిటల్స్కి వచ్చేసి బెటర్ సర్వీసెస్ కూడా అందిస్తున్నారు కాబట్టి సో సుమన్ టీవీ ఆడియన్స్కి ఫైనల్గా ఏం చెప్పేస్తారు? వీఆర్ ఆల్వేస్ దేర్ హియర్ బండ్లగూడ ఇన్ అండ్ అరౌండ్. వీఆర్ రెడీ టు సర్వ్ హియర్. ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎస్పెషల్లీ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ అలైడ్ స్పెషాలిటీస్ కానీ మీరు దయచేసి రండి, అప్రోచెస్ మీకున్న ప్రాబ్లమ్స్ని కానీ అది కూడా క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. అంటే మా టార్గెట్ ఏంటంటే మేడం ముందు నుంచి కూడా మిడిల్ అండ్ లోయర్ మిడిల్. సో వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ కేర్ అంటే ఏదైతే కార్పొరేట్లో కేర్ ఉంటుందో ఆ విధమైన కేరు అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వడం మా మెయిన్ అజెండా ఆర్ మోటో. డన్. ఎస్ గైస్, క్రయాన్స్ హాస్పిటల్స్ ఖచ్చితంగా ఈ పేరు వినిపిస్తుంది, మరికొద్ది రోజులు ఇంకా బాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హాస్పిటల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే కిడ్స్కి సంబంధించి సార్ ఉన్నారు, ఉమెన్స్కి సంబంధించి మ్యామ్ ఉన్నారు. అండ్ ఇక్కడ ఫస్ట్ మన హాస్పిటల్ లోపల రాగానే వెరీ పాజిటివ్ వైబ్స్ అండి. నాట్ ఓన్లీ కమర్షియల్ వే, సర్వీస్ ఓరియంటెడ్గా ఈ జర్నీ అనేది కొత్తగా ఈ కపుల్ స్టార్ట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్లో బిజీగా ఉన్నా కూడా క్లయింట్ ఏ ప్రాబ్లంతో వచ్చినా కూడా అఫోర్డబుల్ ప్రైజెస్తోనే ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.